మీరు ప్రేమలో పడితే మీ లవర్ కి వాట్సాప్ లో హార్ట్ ఎమోజీ పెడతారు కదా. ప్రేమలో అయినా బ్రేకప్ లో అయినా రోజు మనం వాడే సింబల్స్ ఇవే. ఈ హార్ట్ ఎమోజీ మన శరీరంలో ఉన్న హృదయానికి అసలు సంబంధమే లేదు. అవును, నిజంగా మన హృదయం అలాంటిది కాదు. మన శరీరంలో అసలైన హృదయం దాదాపుగా మన పిడికిల సైజు ఉండి 280 నుంచి 340 గ్రాముల బరువు ఉన్న అవయవం. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. మన మెదడు ఒక్కసారి షట్ డౌన్ అయినా హృదయం ఇంకొంతసేపు పనిచేస్తుంది. ఇంత పవర్ఫుల్ బాడీ మోటార్ కి మనం ఇచ్చే సింబల్ ఏంటో తెలుసా? ఈ ఎమోజీ. మరి ఎందుకు దాన్ని హార్ట్ అంటాం? అసలైన స్టోరీ వినే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. క్రీస్తు పూర్వం గ్రీకు గణిత శాస్త్రంలో ఇది మొదటగా కనిపించింది, కానీ అది హృదయాన్ని సూచించేది కాదు. చాలా మంది ప్రకారం సిల్ఫియా మొక్క ఆకారం. ఈ మొక్కను గ్రీకు రోమన్లు ప్రేమకు చిహ్నంగా వాడేవారు. సరిగా గర్భ నిరోధకానికి వాడే మెడిసిన్ గా ఫేమస్ అయింది. దానికి ఉన్న ఆకారం ప్రేమకు చిహ్నంగా మార్చేశారు. మొదట్లో హార్ట్ అనే మాటకు సంబంధం లేకుండా ఈ ఆకారాన్ని ప్రేమకు సింబల్ గా వాడటం మొదలైంది. మధ్య యుగాల కళాకారులు ప్రేమ కవితలు పుస్తకాల్లో ఈ ఆకారాన్ని ప్రేమకు గుర్తుగా రాశారు. సరికి అదే హార్ట్ ఎమోజీగా మారిపోయింది. ఇప్పుడు మనం వాడే ఈ హార్ట్ ఎమోజీ మన భావాలను వ్యక్తపరచడంలో అదే మన నిజమైన ప్రేమ హార్ట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే హార్ట్ ఎమోజీని కామెంట్ లో పెట్టడం మర్చిపోకండి. ఈ వీడియోని ఎవరికి షేర్ చేయాలో తెలిసిపోయింది అనుకుంటాను. థ్యాంక్ యూ.